హాయ్ అండి అందరికీ. మీరెప్పుడైనా నిమ్మకాయ పచ్చడి పెట్టారా? తిన్నారా? మేమైతే ఎప్పుడూ పెట్టలేదండి. ఇదే ఫస్ట్ టైం. మా నాన్న మా ఇంట్లో పెట్టాడు గానీ మేము తినేవాళ్ళం. చాలా బావుంటది. మా హస్బెండ్ అయితే ఇప్పుడు పెడుతున్నారు. చాలా బాగా పెట్టారనమాట. ఫస్ట్ టైం పెట్టినయి ఎంత బావుందో ఇవి. మా అత్తయ్య వాళ్ళ చెట్టుకి కాసాయనమాట. బాగా కాసాయని తీసుకొచ్చి నిమ్మకాయ పచ్చడి పెడదామని పెట్టాము. ఎంత బావుందో మీరు ఇలా ఒకసారి పెట్టి చూడండి. చాలా బావుంటుందండి. ఎంత టేస్ట్ ఉంటుందంటే అంత టేస్ట్ ఉంటుంది. నిమ్మకాయలు కడిగి, తూడ్చి బాగా ఆరబెట్టాలండి. ఆరిపోయిన తర్వాత 4 భాగాలుగా కోసి మీరు దేంట్లో అయితే పెట్టుకుంటున్నారో దాంట్లో ఏసుకొని కొంచెం సాల్ట్, దానికి సరిపడా పసుపు ఏసుకోవాలండి. ఏసుకొని ఇలా మంచిగా కలుపుకోవాలి. తర్వాత కొంచెం మెంతులు, జీలకర్ర మంచి గోల్డ్ కలర్ వచ్చేంత వరకు మంచిగా సిమ్‌లో పెట్టి ఏపాలండి. ఏపి అవి పౌడర్ పట్టుకొని పచ్చట్లో కలుపుకోవాలండి. కలుపుకున్న తర్వాత వెల్లిపాయలు ఉంటాయి కదా! అవి మంచిగా మిక్సీ పట్టుకోవాలండి. గుప్పెడన్ని పట్టుకొని అవి కూడా ఏసి మంచిగా కలుపుకొని కింద పైన మంచిగా మీ చేత్తో కలుపుకోండి. లేకుంటే మామూలుగా ఇట్లా కలిపేసి 3 డేస్ వరకు పక్కన పెట్టండి. మంచిగా మగ్గిన తర్వాత మీరు తాలింపేసుకోండి. ఇలా అసలు ఎంత బావుంటుందంటే అంత బావుంటుంది. 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ ఏసుకోండి. అది మంచిగా కాగిన తర్వాత పచ్చిమిరపకాయలు ఏసుకోండి. తర్వాత తాలింపు గింజలేసుకోండి. తర్వాత జీలకర్ర కూడా ఏసుకోండి. తర్వాత వెల్లిపాయలు కూడా ఏసుకొని కొంచెం కరివేపాకు కూడా ఏసుకొని మంచి గోల్డెన్ బ్రౌన్‌లోకి వచ్చేంత వరకు ఏపుకొని అందులో పోసుకోండి. చాలా బావుంటుందండి. ఇందులో కరివేపాకు స్కిప్ అయింది. మీరైతే ఏసుకోండి. తిని చూడండి ఎంత టేస్ట్ ఉంటదో. నచ్చితే సబ్స్క్రైబ్ టు మై ఛానల్.